ఇది సబల భోజనాల పండుగ ఆహ్వానం. ఈ పండుగ మన వైజాగ్లో సింహాచలంలో కొత్త గోశాలయందు జరుగుతుంది. ఈ పండుగ ప్రకృతి వ్యవసాయ సాధకులు శ్రీ విజయరామ్ గారి ఆధ్వర్యంలో సేవు సంస్థ ప్రచారక సాధకులందరూ సహాయంతో ఇది జరుగుతుంది. మీకు తెలుసా అండి, ఇలాంటి మహాపండుగ భారతదేశం మొత్తంలో మన వైజాగ్లో జరుగుతుంది. అది కూడా ఇది రెండోసారి. ఫస్ట్ టైం చాలా బాగా చేశారు, ఈసారి కూడా అలాగే చేస్తారు. మీరందరూ ఆహ్వానితులే. ఈ పండుగ మీ పండగ మా పండగ అని లేదండి, ఇది అందరి పండుగ. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఆహ్వానితులే. ఈ పండుగ ఏప్రిల్ 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ మహాపర్వదినం 5 రోజుల పాటు జరుగుతుందండి. పర్వదినం ఒక రోజే జరుగుతుంది, కానీ ఈ పండుగ 5 రోజుల పాటు జరుగుతుంది. ఈ సబల పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ కొత్త తరం వారు ఎప్పుడూ చూడనివి, అలాగే పాత తరం వారు మర్చిపోయిన వాటిని మళ్ళీ ఇక్కడ చూడొచ్చు. మన భారతీయ ఆచార వ్యవహారాలు, పాతకాలం వంటలు చేసే విధానం, ఆ వంటలు ఏ పాత్రలో చేస్తే పోషక విలువలు పోకుండా రుచిగా ఉంటాయో అవి తెలిపే విధానం చూడొచ్చు. అలాగే షడ్రుచులతో కూడిన మహాపసందైన భోజనాన్ని కూడా ఇక్కడ తినొచ్చు. ఇక్కడ క్యాటరింగ్ వాళ్ళు ఎవ్వరు ఉండరండి, స్వచ్ఛందంగా అందరూ ముందుకొచ్చి సర్వీస్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఆ సర్వీస్ చేయాలనుకుంటే తప్పకుండా వచ్చి చేయొచ్చు. ఈ మహా ఉద్యమంలో మీ వంతు సర్వీస్ చేయాలనుకుంటే తప్పకుండా వచ్చి సర్వీస్ చేయొచ్చు. గోవుతో మన భూమికి మనకి ఎంతో మేలు పొందవచ్చు అనేది తెలియచెప్పటం ఈ పండగ ముఖ్య ఉద్దేశం. ఇక్కడ అన్ని ప్రాంతాల నుండి వచ్చే రైతులు వారు పండించిన గో ఆధారితంతో పండించిన పంటలు, పప్పులు, సిరిధాన్యాలు, అలా గో ఆధారమైన సరుకులన్నీ మనకి సరసమైన ధరలకి అమ్ముతారు. మనం మర్చిపోయిన పంటల్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు, మనం కొనుక్కోవచ్చు. అన్ని రకాల దేశీయ విత్తనాలు చాలా శ్రమ కోర్చి మన కోసం పంటలు పండించి తర్వాత విత్తనాలను కూడా మనకి సేకరించి తీసుకొచ్చి అమ్ముతారు. అవి కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మరుగున పడిపోతున్న చేతి కళాకారులను చూడొచ్చు. అలాగే చేతి కళాకారులు ఎందుకు మనం వాళ్ళని ప్రోత్సహించాలి, ఎలా ప్రోత్సహించాలి అనేది కూడా తెలుసుకోవచ్చు. దీనిలో మిద్దె తోటదారులు అందరూ భాగస్వాములే. ఈ ఆహ్వాన కరపత్రాలని నిన్నంతా పంచడం జరిగింది. వేల సంఖ్యలో వచ్చే వారి కోసం భోజన సదుపాయం కోసం మీకు ఇష్టమైతే తోచని రీతిలో, అనగా బియ్యం, పప్పులు ధన రూపంలో కానీ మీకు ఇష్టమైతే సహాయం చేయొచ్చు. వీటన్నిటికంటే ముఖ్య గమనిక ఏంటంటే, మీరు వచ్చేటప్పుడు మీ పళ్ళెం, మీ గ్లాసు, చిన్న కాటన్ సంచి తప్పకుండా తెచ్చుకోండి. ఇదంతా పర్యావరణ మేలు కోసమే. దీన్ని జయప్రదం చేయండి.